అలాగే నమస్తే. బిఆర్ నాయుడు గారికి సంబంధించిన కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఈ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు ఈ అంశం గురించి. బిఆర్ నాయుడు గారు అసలు టీటీడీ చైర్మన్గా ఉండడానికి అర్హత లేదు, ఆయనకి ఇమీడియట్గా రాజీనామా చేసేయాలని చెప్పేసి అని కాస్త హడావిడి చేశారు. అయితే అంతకంటే ముందే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు వేసారో, ఈ ఫేక్ వీడియోని తీసుకొచ్చి, ఎడిటింగ్ వీడియోని తీసుకొచ్చి ఎవరైతే వైరల్ చేశారో, వాళ్ళలో కొంతమంది బిఆర్ నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో తాను వివరణ ఇస్తూ ఒక పోస్ట్ వేశారనమాట. సో ఇవన్నీ కూడా ఫేక్ వీడియోలు. వీటిపైన నేను చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాను, ఆల్రెడీ కంప్లైంట్ చేశానని చెప్పేసి అని ఏదైతే ఒక పోస్ట్ వేశారో, ఆ పోస్ట్ వేయగానే మెజారిటీ ఎవరైతే ఎక్కువ మంది ఈ వీడియోలు గట్రా వైరల్ చేశారో వాళ్ళంతా కూడా ఆ వేసిన పోస్టులు ఏవైతేనో వాటన్నిటిని కూడా డిలీట్ చేసేసారు. ఎందుకు డిలీట్ చేశారంటే అవి ఫేక్ వీడియోలు కాబట్టి రేపొద్దున మన పైన కేసులు నమోదైతే అవి ఒరిజినల్లో మేము ఎడిట్ చేయలేదు, మేము ఫేక్ చేయలేదు అని చెప్పేసి అని నిరూపించుకోలేరు కదా. నిరూపించుకోలేని మూలానే ఆ వీడియోలన్నింటిని కూడా డిలీట్ చేశారు. ఆ తర్వాత బిఆర్ నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఈ వివాదానికి సంబంధించి ఆ ఫోటోలకి, ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆయన ఇచ్చిన వివరణ ఆయన మాటల్లోనే ఒకసారి మీకు వినిపిస్తామనండి. ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టారో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే మనం. నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలేదు. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్లుతానంటే నేను భయపడేవాడిని కాదు, నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా 6 గంటల్లో ఒక ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను, వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అయితే ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు, వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు, అర్థమైందా? నేను హైదరాబాద్ నడి బొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి, అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాకు 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్కింగ్ చేస్తాను. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను, నేను లీగల్గా ఫైట్ చేస్తాను, దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీది ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ళ నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి, మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా దాంట్లో? వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బిఆర్ నాయుడుది కాదు, బిఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంటి? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఎవరున్నారు చేసినంటే వాడికి తెలవాలా? వాడికే తెలవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చూస్తారు. అది కూడా నేను వీడియోలో మొత్తం మార్పింగ్ చేశాను నేను అంటలేను. 1 or 2 ప్లేసెస్లో మార్పింగ్ జరిగింది. రైట్, విన్నారు కదా, చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా, ఎక్కడా దాపరకాలు లేకుండా
ఉన్నట్టుగా స్పష్టంగా వాళ్ళకి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, దాదాపు 30 ఏళ్ళ బట్టి మాకు ఫ్యామిలీ పరిచయాలు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం, వాళ్ళ మా ఇంటికి వస్తూ ఉంటారు. ఇప్పుడు 20 ఏళ్ళ నాటి ఫోటోలు తీసుకొచ్చి ఇప్పుడు మార్పింగ్ చేసి ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని చూపిస్తున్నారు. దీనిపైన నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పేసి అని ఆయన చాలా క్లారిటీగా వివరించాడు. దీనిపైన బోమన్ కరుణాకర్ రెడ్డి ఉద్దేశించి కూడా, అంటే బోమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటలను ఉద్దేశించి ఆయన మాట్లాడితే, మీరు టీటీడీ చైర్మన్కి రాజీనామా చేయాలంటే దానికి సంబంధించి కూడా ఆయన కౌంటర్ ఇచ్చాడు. నీ అబ్బస వస్తేవానా, నువ్వేమన్నా ఇచ్చేవా నాకు? నన్ను ప్రభుత్వం నియమించింది టీటీడీ చైర్మన్గా, ప్రభుత్వం ఆదేశించాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, నువ్వెవడు బచ్చాయి గారు చెప్పడానికి? ఇలాంటి పనికిమాల రాజకీయాలు చేయమాకండి అని చెప్పేసి ఆయన బోమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బలైపోయింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఈ సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు వేసారో వాళ్ళు బలైపోయారు. వాళ్ళు ఎందుకు బలైపోయారు అంటున్నానంటే, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఆ ఎఫ్ఐఆర్లో ఎవరైతే మొదటగా పోస్ట్ చేశారో, ఎవరైతే ఎక్కువగా సర్క్యులేట్ చేశారో వాళ్ళ లింకులన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉండే ఉంటాయి, తీసుకుంటారు కదా. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఉండే ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ పైన కేసులు నమోదవుతాయి. కేసులు నమోదైతే ఆ తర్వాత తెలిసిందే 41A నోటీసులు ఇవ్వచ్చు, లేదంటే అరెస్ట్ చేయొచ్చు, విచారణకు పిలిపించవచ్చు. ఆ ఫోన్లు అయితే ఏవైతే ఉన్నాయో స్వాధీనం చేసుకుంటారో, తర్వాత వాయిదాలు అంటారో, రమ్మంటారో, తిప్పుతారు. వీటి వల్ల బలైపోయేది ఎవడో? అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చెప్పిన మాటలు విని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు బలైపోయారు. నేను మొదటి నుంచి చెప్తున్నా. ఈరోజు ఉదయం ఒక వీడియో చేశా. ఆ వీడియోలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పా, మీరు లీగల్గా ఇబ్బందులు పడతారో, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది, చట్టపరమైన చర్యలు తీసుకుంటారో. అనవసరంగా గుడ్డెద్దు జీలో పడినట్టు ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు మనం మార్పు చేసి, ఎడిటింగ్లు చేసి, కట్ అండ్ పేస్టులు చేసి వైరల్ చేయకూడదు. అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందని చెప్పేసి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకొచ్చా. మీరు అయినా సరే ఏమీ కాదులే, మా వెనకాదలు మా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనుకుంటే మీ కర్మ. నేను మొదటి నుంచి చెప్పుకుంటున్నా, కేవలం ఈ లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి ఫేక్ వీడియోలు చేసి, ఏదో రచ్చ చేసి, ఏదో జరిగిపోతుందని చూపించే ప్రయత్నాలు చేశారు. కానీ అందులో అంత ఏమీ లేదు. ఆ ఎడిట్ చేసిన దాంట్లో కూడా అంత అసలు ఏం కనవల్ల. సరే ఏదో ఉందని చెప్పేసి వైరల్ చేశారు. ఏమైంది ఇప్పుడు? పైగా ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల్ని ఇదిగో ఆయన నిజం ఒప్పేసుకున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ కట్ అండ్ పేస్ట్లో వీడియోలు కట్ చేసి మొత్తం ఫుల్ వీడియో వినిపించుకుంటా, ఆయన ఏదైతే వాళ్ళకి మాకు కుటుంబ పరిచయాలు ఉన్నాయి, ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడాడో ఆయన, మళ్ళీ ఆ వీడియోని కట్ చేసి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనేది మీరే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడైనా సరే ఈ ఫేక్ ఎడిటింగ్లు, ఈ మార్ఫింగ్లు, ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి డైలాగులు ఈ మానేస్తే బాగుంటుంది. మేము బోమన కరుణాకర్ రెడ్డికి కూడా ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, మీ హయాంలో టీటీడీని భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేసి పెట్టేశారు, చెయ్యని అవినీతి అంటూ లేదు. టీటీడీలోకి అన్ని మతస్థుల్ని ఉద్యోగస్తులుగా తీసుకున్నారు కదా, స్వయానం మీరే చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత అన్ని మతస్థులు ఎవరైతే టీటీడీలో ఉద్యోగస్తులుగా ఉన్నారో వాళ్ళందరినీ తొలగించడం జరిగింది. వాళ్ళందరినీ తొలగించినప్పుడు నువ్వు రోడ్డెక్కి గగ్గోలు పెట్టావు. ప్రభుత్వం తొలగించడానికి, అంటే టీటీడీ తొలగించడానికి ఒక రీజన్ ఉంది. వీళ్ళు అన్ని మతస్థులు, వీళ్ళకి హిందూ మతం మీద కానీ వెంకటేశ్వర స్వామిపై కానీ భక్తి లేదు. అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి టీటీడీలో ఉద్యోగస్తులుగా చేయించాడు ఎవరో, మన బోమన కరుణాకర్ రెడ్డి. వాళ్ళందరినీ కూడా తీసివేయడం జరిగింది. తీసేస్తే రోడ్డు ఎక్కేసాడు. అగో టీటీడీలో అన్ని మతస్థులు ఉద్యోగం చేయకూడదా, వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి గగ్గోలు పెట్టాడు. ఇవాళ ఈ కల్తీనే వ్యవహారం ఏదైతే ఉందో అది బయటకు వచ్చేటప్పటికి దాన్ని డైవర్ట్ చేయలేక, దాన్ని కవర్ చేసుకోలేక శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఒక ప్రయత్నం కాదు, బూతులు తిట్టించారు, రకరకాల వ్యక్తులు తీసుకొచ్చారు, ఇందాపూర్ అన్నారు, హెరిటేజ్ అన్నారు, డిబేట్లు పెట్టారు, నానాయాగి చేశారు, అసెంబ్లీ మండలిలో రచ్చ చేశారు. ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వకపోయేసరికి ఎప్పుడెప్పుడో పాత వీడియోలు, పాత ఫోటోలు, ఆ ఫోటోలు తీసుకొచ్చి వీడియోల కింద లేదంటే ఇంకొక దాని కింద ఎడిటింగ్ చేసి, మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేసి ఇదిగో ఇలా చేసేది ఈయన అని చెప్పేసి ప్రయత్నాలు తప్పితే దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దయచేసి
ఇకనైనా సరే ఇలాంటి చిల్లర రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎవడో నమ్మడండి. ఆ నమ్మే రోజులు ఆ పరిస్థితులు లేవు ఈ రోజున. మీరు ఏం చేశారు, ఏం మేరకు చేశారు, గతంలో ఏం జరిగింది, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఆదేశాలు జారీ చేశారనేది అందరికీ తెలుసు. మీ హయాంలో 2023లోనో 23 అనుకుంటా ఆ వైవి సుబ్బారెడ్డి ట్విట్టర్ అకౌంట్లో ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు లడ్డు క్వాలిటీ బాగాలేదు, ప్రసాదం బాగాలేదు, లడ్డు వాసన వస్తుంది, ఇంటికి వచ్చేటప్పటికి పొడిమైపోతుందని చెప్పేసి అని వైవి సుబ్బారెడ్డిని క్వశ్చన్ చేస్తూ ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టులు ఎత్తే దానికి సమాధానంగా వైవి సుబ్బారెడ్డి వెళ్ళి అక్కడున్న నెయ్యి కావచ్చు, జీడిపప్పు కావచ్చు, యాలకుల్ని పరిశీలించి మేము టెస్ట్లకు పంపిస్తున్నాము, రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తామని చెప్పేసి అని అన్నారు. ఆ వ్యవహారం కూడా, ఆ విషయం కూడా సిబిఐ ఛార్జ్షీట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏమొచ్చింది? నాణ్యత లేదు, అన్ని టెస్టుల్లోని కూడా ఆ నెయ్యి ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయినా సరే అదే బోలేబాబా డైరీకి మళ్ళీ దాదాపు 1,07,000 కేజీలు మళ్ళీ ఆర్డర్ పెట్టారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత నెయ్యిలో క్వాలిటీ లేదు, నెయ్యి కల్తీ జరిగింది, ఈ నెయ్యి టెస్టుల్లో పాస్ అవ్వలేదని తెలిసిన తర్వాత 1,07,000 కేజీలు మళ్ళీ ఆర్డర్ పెట్టారు. మరేమనాలే? సిబిఐ ఛార్జ్షీట్లో ఏం చెప్పుకొచ్చారు? ఎక్కడా కూడా ఇది నెయ్యి వాడలేదు. నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఎక్కడా కూడా నెయ్యి వాడలేదు అనే మాటను పక్కన పెట్టేసి జంతువుల కొవ్వు లేదు కదా, చేప నూనె లేదు కదా, పంది కొవ్వు లేదు కదా, ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ అసలు నెయ్యే వాడలేదు అనే ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదండి? ఎందుకు మాట్లాడట్లేదండి? ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదు? మీరు దాని గురించి కూడా మాట్లాడాలి కదా. మీరు నెయ్యి వాడలేదు, నెయ్యి వాడలేనప్పుడు నెయ్యి వాడకుంటే ఏం వాడారు? అనేక రసాయనాల మిశ్రమం, కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి ఆ పదార్థాన్ని నెయ్యి అని చెప్పేసి అని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు. అదే కల్తీ నెయ్యి కాయని నెయ్యిని ప్రసాదంలో వాడారు. లడ్డూ తయారీలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్నిటిలోని కూడా అదే నెయ్యిని వాడారు కదా. ఆ రిపోర్ట్లో అదే కదా ఉన్నది. 36 మంది మీద 38 మంది మీద ఛార్జ్షీట్ వేశారు, ముద్దాయిలుగా తేల్చారు. వాళ్ళపైన కేసులు నమోదైనవి. 250 కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి అని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తుంటే ఈ 250 కోట్ల రూపాయలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఈ 36 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అసలు నెయ్యే కాదన్న అంశాన్ని పక్కన పెట్టేశారు, అన్నీ పక్కన పెట్టేశారు. అన్నీ పక్కన పెట్టేసి మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పేసి డబ్బా కొట్టుకుంటూ తిరుగుతున్నారు. పైగా దానికి ఒత్తాస పడడానికి భూమన కరుణాకర్ రెడ్డి ఓవర్ యాక్షన్ తప్పితే ఏముండదు అక్కడ. అన్నింటిలోనూ ఓవర్ యాక్షనే. ఇవాళ పొద్దున్నే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద మొత్తం అయిపోయేలాగా ఏం తెలిచారు? ఒకవేళ ఫేక్ వీడియో కాకపోతే అర్ధరాత్రి పూటలు ఎందుకు రిలీజ్ చేశారండి? ఎందుకు రిలీజ్ చేశారు? అర్ధరాత్రి పూట ఎందుకు రిలీజ్ చేయాలి? పైగా మధ్యాహ్నం ఏమీ తెలియని ఎరగని శుద్ధపోసలాగా ఇవాళ మధ్యాహ్నం అనుకుంటా 1 గంటకో 12 గంటలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ట్వీట్ వేసేసారు దీనికి సంబంధించి. ఏది ఇంక జనాలు ఎవరో నమ్మట్లేదు, ఇంక మనం కూడా వేయాలని చెప్పేసి వేసేసారు. దయచేసి ఈ ఫేక్ వీడియోలు, ఇలాంటి చిల్లర రాజకీయాలకి స్వస్తి పలికితే బాగుంటుంది. అనవసరంగా మన పెంటను అంటే మన పరువును మనమే ఈదులో పెట్టుకున్నట్టు ఉంది. అనవసరంగా మీ కార్యకర్తలను మీరు బలి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను ఎవరు బలి చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి బలి చేస్తున్నాడు. ఈ ఫేక్ వార్తలు సృష్టించి వాటిని వాళ్ళ చేత పోస్టులు వేయించి రేపు ఉదయం ఏదైనా కేసు అయినా చట్టపరమైన చర్యలు ఎవరన్నా తీసుకున్నా సరే వీళ్ళని గాలి కుదిలేసి ఎప్పుడో ఆయన బయటకు వచ్చిన తర్వాత అన్ని విధాలుగా నష్టపోయిన తర్వాత ఓదార్పు యాత్రతోనో పరామర్శ పేరుతోనో ఇంటికి వెళ్ళి నేను ఉన్నానమ్మని చెప్పి చూసే చేస్తాడు. అందుకు మించితే దేనికి పనికిరాడు ఇక్కడ. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర రాజకీయాలకి స్వస్తి పలికితే బాగుంటుంది.